60 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని అద్భుతంగా మాట్లాడేలా మేం చేస్తాం. వెంటనే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌కి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. సరదాగా దిగిన ఫోటో సడన్గా అసభ్యంగా మారితే కుటుంబ పరువు పోతుందనో, నిందితుల బెదిరింపులకు భయపడో ఎందరో మహిళలు మౌనం వహిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. మామూలుగా మహిళలు ఏదైనా సరదాగా ఫోటోలు దిగినా వాటిని ఫేస్బుక్లో పెట్టడం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే స్నాప్చాట్లో చాటింగ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్లీగా. కొద్ది రోజులు అయ్యాక సంథింగ్ ఏదో హ్యాపెన్ అక్కడి నుంచి కట్ చేసేస్తారు. కానీ అవతల వ్యక్తి ఏం చేస్తారంటే ఏవైతే ఆ ఫొటోస్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటూ దాన్ని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. పెళ్ళి అయినా పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళేంటంటే ఫ్యామిలీ పరువు పోతుందని ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రులకి, హస్బెండ్కి చెప్తే మన హస్బెండ్ ఏమనుకుంటాడో అని చాలామంది బయటకు రాకుండా ఉంటున్నారు. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం ఇమీడియట్గా వెళ్ళి మనం పోలీసులు కంప్లైంట్ చేయాలి అంటే, ఇమీడియట్గా అలా చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మనకి బెదిరింపులు అనేవి రాకుండా ఉండాలంటే ఎలా సార్? ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చేయలేనిదంటూ ఏమీ లేదు అనే విధంగా అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ నేను స్మార్ట్గా కనపడాలని కొన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం, తర్వాత మార్ఫింగ్ చేయటం, ఒకటి కొన్ని న్యూ పిక్చర్స్ లేకపోతే ఇంకోటో పెట్టుకోవటం, ఆ పిక్చర్స్ని ఎడిట్ చేసి మార్ఫింగ్ చేయటం. ఇప్పుడు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో క్లోజ్గా కూడా ఉంటారు. లేదు అనుకోకుండా ఏదో ఇద్దరు ఇష్టపడి ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా లివ్ ఇన్ రిలేషన్స్లోనే ఉంటున్నారు. అది సుప్రీంకోర్టు కూడా తప్పుగా భావించదు. ఇద్దరు మేజర్స్, పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ క్లోజ్గా ఉన్నంత మాత్రం లేదు సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకున్నా తప్పు కాదని చెప్పింది. సో మామూలుగా ఉంటారు. వాళ్ళ మధ్య ఏదైనా ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు భుజం మీద చేయసో ఇంకో విధంగానో ఆ ఫోటోలు తీసుకొని ఉంటారు. అదేవిధంగా కొన్ని కాని పరిస్థితుల్లో కొన్ని విధాలుగా ఫోటోలు కూడా తీసుకొని ఉండొచ్చు. లేదు తీసుకోకపోయినా కొన్ని ఫోటోలు కొంచెం వల్గర్గా ఉండే ఫోటోలు ఉంటే వాళ్ళు ఏం చేసేది, ఇద్దరు విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య కొట్లాటొచ్చో గొడవచ్చు, కొంచెం సపరేట్గా ఉంటూనో మొహమాటంగా ఉంటూనో మాట్లాడుకోకుండా పోతే వాళ్ళని ఏం చేయటం, ఈ మార్ఫింగ్ చేయటం, క్లోజ్గా ఉండే ఫోటోని మార్ఫింగ్ చేసి నీ బజార్లో పెట్టతానని చెప్పి బెదిరించడం, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలి, నాతో స్నేహం చేయాలి, లేకపోతే ఈ ఫోటోలు ఉన్నాయి నేను బయట పెడతాను అనటం. సో ఈ విధంగా. అదే కాకుండా కొందరు ఏం చేస్తున్నారంటే కొన్ని ఫోటోలు సీక్రెట్గా అవ్వాలి. ఇప్పుడు ఏదో మనకు సరదాగా ఒక ఫ్రెండ్తో దిగినవో ఇంకో విధంగానో, ఇంట్లో అనుకోకుండా ఎవరన్నా తీసినవో, అర్ధనగ్నంగా ఉండే ఫోటోలో ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నవో మనం వెబ్సైట్లోనో లేకపోతే మన ఫ్రెండ్కో ఎక్కడో పంపిస్తే వీడు ఫోటోలు దొంగతనంగా తీసుకొని నీకు దాన్ని నగ్నత్వాన్ని జోడించి నువ్వు ఈ అమ్మాయి నువ్వు ఫలానా దగ్గర రావాలి, లేకపోతే ఈ ఫోటోలు నెట్లో పెడతాను, నాతో మాట్లాడాలి, లేదో నాకు డబ్బులు ఇవ్వాలి, ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత క్రైమ్ ఏ విధంగా పెరిగిపోయిందంటే చెప్పలేము. అదేవిధంగా ఇట్లాంటి క్రైమ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. బ్లాక్మెయిల్ చేయటం, డబ్బులు గుంజటం. సో దీంట్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది అమ్మాయిలు. ఎందుకంటే చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. ఆ పోలీస్ స్టేషన్లు అంటే మళ్ళా ఆడిపోవాలా, పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పోవాలా, కేసు పెడితే మళ్ళీ కోర్టుకు పోవాలా. ఈ మధ్య భర్తకు తెలుస్తుంది, అన్నదమ్ములకు తెలుస్తుంది, లేదు అంటే తండ్రికి తెలుస్తుంది, నువ్వు అందుకేనని నువ్వు కాలేజీకి పంపించిందని తిడతారు. లేదు ఉద్యోగం చేయొద్దు, ఏమొద్దు, ఇంట్లో కూర్చో, నువ్వు పెద్ద ఆడిందిలాగా పోతావు, నువ్వు సంపాదించదొద్దు, బొచ్చవద్దు, ఇంట్లో కూర్చోవని చెప్పి తిట్టి కొట్టి ఇంట్లో పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మన దగ్గర 100కి ఫోన్ చేసి చెప్పినా, మీరు 1039కి ఫోన్ చేసి చెప్పినా లేదు. ఇప్పుడు ఉమెన్కి సంబంధించినటువంటి చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సపరేట్గా ఉంది. అక్కడ మీరు కంప్లైంట్ ఇస్తే మీకు సంబంధించినటువంటి ఏదైనా కూడా గోప్యంగా ఉంచుతారు, మీ పేరును కూడా గోప్యంగా ఉంచుతారు. సపోజ్ మిమ్మల్ని పోతూ ఉంటే రోజు దారిలో ఒకటి ఇబ్బంది పెడుతున్నారే అనుకో, మీరు ఉమెన్ ప్రొటెక్షన్లో చెప్తే మీ పేరు గోప్యంగా ఉంచుతారు. మరొక పోలీసులు వచ్చి ఆ సమయంలో చూసి కాచుకొని వాడిని మాత్రం పట్టుకొని పోయి దేహశుద్ధి చేసి కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేసి బెయిల్కి పంపిస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండి, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది, ఉమెన్ వింగ్స్ చాలా ఉన్నాయి. మీరు ఆ ఉమెన్ వింగ్స్లో ఎక్కడైనా కంప్లైంట్ చేయొచ్చు. లేదు
మీకు ఇట్లాంటివి ఏమైనా మార్ఫింగ్ చేసినారంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ పేరును మీ ఐడెంటిటీని కూడా గోప్యంగా ఉంచుతారు. అదేవిధంగా వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. అదేవిధంగా మీరు ఏదైనా ఇట్లాంటి దానిలలో ఎవిడెన్స్ ఇవ్వాలంటే 1 to 1 అంటే మిమ్మల్ని అక్కడ అందరి ముందు క్వశ్చనింగ్ చేయకుండా జడ్జి గారు కెమెరాలో మిమ్మల్ని విచారిస్తారు. కాబట్టి మీరు డెఫినెట్గా ఇటువంటి మీకు అన్యాయాలు ఏమైనా జరుగుతున్నాయంటే మీరు హ్యాపీగా పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. సైబర్ క్రైమ్లో ఇవ్వచ్చు, 1039లో ఇవ్వచ్చు, 100కి ఇచ్చి మీరు గోప్యంగా ఉంచుతారు. అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్లో చాలా ఉన్నాయి. సో ఉమెన్ రైట్స్ ఉన్నాయి. సో దాంట్లో మీరు కంప్లైంట్ చేస్తే మీ పేరు బయటికి రాదు. మీరు కంప్లైంట్ చేస్తే వాడిపైన ఎవరిచ్చారో కూడా వాళ్ళకి చెప్పరు, వాడిని అరెస్ట్ చేస్తారు, కావలసిన కేసులు పెడతారు. కాబట్టి మహిళలు ఎవరైనా ధైర్యంగా మీకు జరిగిన అన్యాయాన్ని ముందుకొచ్చి భయపడకుండా, ఏముంది వాడు తప్పు చేస్తే మీరెందుకు భయపడాలి? తప్పు చేసింది వాడు, సిగ్గుపడాల్సింది వాడు, ఇబ్బంది పడాల్సింది వాడు. దాని బదులు అమ్మ నాయన ఏమంటాడో, భర్త ఏమంటాడో అనుకొని సిగ్గుపడకుండా, ఇబ్బంది పడకుండా ధైర్యంగా ముందుకు పోయి ఈ దాని దగ్గర కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ మీ పేర్లతో సహా ఎవ్రీథింగ్ రహస్యంగా పెడతారు, గోప్యంగా ఉంచుతారు, వాళ్ళపైన కేసులు పెడతారు. కాబట్టి మీకు ఇటువంటి అన్యాయాలు ఏమైనా జరిగితే డెఫినెట్గా ఈ విధంగా మీరు కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయిస్తే బాగుంటుంది.